కొండమల్లేపల్లి పరిధిలో వరుస బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. గత కొద్ది రోజులుగా వాహనదారులను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న ఈ దొంగలను వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి 2 బైకులను స్వాధీనం చేసుకుని రిమాండ్కి తరలించారు. కొండమల్లేపల్లి గ్రామానికి చెందిన అవత్ నరేష్ అనే వ్యక్తికి చెందిన యూనికాన్ బైక్ ఈ నెల 9వ తేదీ రాత్రి తన ఇంటి ముందు పార్క్ చేయగా దొంగతనానికి గురైంది. దీనిపై బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ అజ్మీర్ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో పెళ్లిపాకల ఎక్స్ రోడ్ వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా ఆలియా వైపు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి విచారించారు. అతని వద్ద బైక్ పేపర్ లేకపోవడంతో అనుమానం వచ్చి లోతుగా విచారించగా దొంగతనాలు నిజం ఒప్పుకున్నాడు. పట్టుబడిన నిందితుడు దొరపల్లికి చెందిన మాధవని ముఖేష్. ఇతను తన సహోదరుడైన బంగాపురం గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కలిసి నార్కట్పల్లి, నల్గొండ మరియు కొండమల్లేపల్లి ప్రాంతాల్లో మొత్తం 4 బైకులను దొంగిలించినట్లు తేలింది. నిందితుడి వద్ద నుంచి 2 బైకులను స్వాధీనం చేసుకున్న పోలీసులు అతన్ని రిమాండ్కి తరలించారు. మరో 2 బైకులు ప్రస్తుతం పరారులో ఉన్న రెండో నిందితుడి వద్ద ఉన్నాయని, అతన్ని కూడా త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. పది 4/2026 నాడు నరేష్ సన్ ఆఫ్ లింగస్వామి అనే అతను కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తన యొక్క ఇంటి వద్ద ఉన్నటువంటి బైక్ అవుపిస్తలేదని ఎవరో గుర్తు తెలియని దొంగలు దాన్ని దొంగిలించుకోపోయారనే ఉద్దేశంతో కంప్లైంట్ ఇస్తే దాని మీద కొండమల్లిపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు విచారణలో భాగంగా దాని యొక్క టెక్నికల్ ఎవిడెన్స్ సాయంతో ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈరోజు పండ్లిపాకల ఎక్స్ రోడ్ వద్ద ఎస్ఐ గారు, అదేవిధంగా వారి సిబ్బంది అయినటువంటి హేము, భాస్కర్ మరియు హోంగార్డ్ శేఖర్లు వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆలియా నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఒక ద్విచక్ర వాహనదారుని అతను ఆపి అతని దగ్గర ఉన్నటువంటి పత్రాలని చూపించమనగా అతను కొంత అనుమానాస్పదంగా ఉండి పారిపోవడానికి ప్రయత్నిస్తే ఈ సిబ్బంది, ఎస్ఐ గారు అందరూ కూడా అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్లో విచారించగా అతనితో పాటుగా మరొక నిందితుడు ఇద్దరు కలిసి కూడా సుమారు ఒక 4 బైక్ దొంగతనాలు చేసినట్టుగా వాళ్ళు నేరం ఒప్పుకున్నారు. ఏదైతే ఇతని దగ్గర నరేష్ యొక్క యూనికాన్ బైక్ ఉందో ఆ యొక్క బైక్ని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా గతంలో నార్కట్పల్లి ఏరియాలో చేసినటువంటి బైక్ని కూడా అతని వద్ద నుంచి మరలా రికవరీ చేయడం జరిగింది. మరొక నిందితుడి వద్ద కూడా 2 బైకులు ఉండటం జరిగింది. అతన్ని కూడా త్వరలో అరెస్ట్ చేసి ఈ యొక్క పూర్తిగా 4 దొంగతనాలను ట్రేస్ చేయడం జరుగుతుంది. మన దగ్గర దేవరకొండ ఒకటి, నార్కెట్పల్లి, మల్లెపల్లిలో 2 దొంగతనాలు చేయడం జరిగింది. ఈ నిందితుల్ని ఒకరు అరెస్ట్ చేయడం జరిగింది. మరొక నిందితులను కూడా త్వరలో పట్టుకొని అరెస్ట్ చేయడం జరుగుతుంది.